దేశం వాళ్ళు కూడా లక్ష కోట్లని వీళ్ళు కూడా కొంత సక్సీడ్ చేస్తున్నారు. అదే అతనికి అది ఎలక్షన్ల ముందు అది ఎక్కలేదు యాక్చువల్గా. అది ఎక్కిందండి. అది ఎక్కడ ఎక్కిందంటే జలయజ్ఞంలో అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు డబ్బులు ఖచ్చితంగా అనేది ఒక పాయింట్ వచ్చింది. వచ్చినప్పటికి కూడా ఐ వాజ్ ఎంజాయింగ్ మెజారిటీ ఓట్స్ అండి. మీరు గమనించండి, ఏది ముందు జరిగిన సర్వేలో బై ఎలక్షన్స్లో కానీ సర్వేల్లో కానీ తర్వాత ఎప్పుడు లాస్ట్లో చేంజ్ వచ్చింది. అయినప్పటికి కూడా దీన్ని కూడా పట్టించుకోవాలి జనం. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే అది మర్చిపోయి ఒకసారి ఎలక్ట్ అయిపోయి ఉంటుంది, థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ప్రత్యేక హోదా మీద ఏదో అంటే ఈసారి అక్కడక్కడ కొంతమంది గెలవచ్చు. కాంగ్రెస్ పార్టీ అసలు ఒకటి కూడా రాకుండా ఉంటుందని నేను అనుకోను. 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒకటి అక్కడ. కానీ ఒకటి అండి, మీరు చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ చూశారు, చాలా దగ్గరగా చూశారు. మోడీ గారి ప్రవర్తన అంటే ఎస్పెషల్లీ రాష్ట్రం పట్ల కానివ్వండి, చంద్రబాబు గారి పట్ల కూడా చూస్తే అది ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒక ఆయన కూడా ఒక చీఫ్ మినిస్టర్గా చేశాడు, 3 టర్మ్స్ చేశాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో అద్వానీ గారి బదులు ఆయన కూడా అయ్యాడు, ప్రధాని క్యాండిడేట్ అయ్యాడు, అంతా అయ్యాడు. కానీ ఆయన బిహేవియర్ టువర్డ్స్ అవర్ స్టేట్, ఎందుకంటే నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రామిసెస్ చేశాడు. ఆయన మేనిఫెస్టోలు పెట్టారు ప్రత్యేక హోదా ఇస్తామని. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి దానికి పూర్తిగా సీఎంను కూడా ఒక స్కాంట్ రెస్పెక్ట్ ఇవ్వటం ఒక రాష్ట్రానికి, ఒక ముఖ్యమంత్రికి. ఇక్కడ రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం, తెలుగుదేశమా ఇది అనేది కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా ఆయన ట్రీట్ చేయడం ఏ విధంగా మనం అర్థం చేస్తాం? 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది, మనది కాదు. అంటే డైరెక్ట్గా వీఆర్ నాట్ బెనిఫిషరీస్ అనేది ఒకటి కంప్లీట్, అదొక భావన ఒకటి ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా సింగిల్ పార్టీగా చేయాలా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు మోడీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లా రూల్ చేసిందో అది భారతదేశం ఆసేతు హిమాచలం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయాలా, భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేయాలి, నేను 15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు ఈ పార్టీని నిలబెట్టాలి, నాయకుడిగా నిలబడాలనేటువంటి ఒక కోరిక ఒకటి బలంగా ఉంది. ఆయన మిత్రపక్షాలు ఎవరైనా కలుపుకుందాం, వాళ్ళని పెట్టుకుందాం, వాళ్ళకి రుణపడి ఉన్నాం మనం వాజ్పేయిలాగా ఆయన ఆలోచించట్లా. ఆయనకు అవసరం కూడా లేదు ఇప్పుడు. అది ఒకటి ఎవరు ఊహించని విషయం ఏంటంటే సింగిల్ పార్టీకి మెజారిటీ వచ్చింది. సో ఇది నాదే కదా, మోడీదే కదా, ఇది ఎవరి దయాదర్శనీయం ఉంది. కాబట్టి అది బేసిక్గా దట్ ఈజ్ వర్కింగ్ ఆన్ హిమ్. రెండు పొలిటికల్గా చూసాము. బట్ బేసిక్గా మీరు చెప్పినట్టుగా ఎన్డీఏ మనం కలిసి పనిచేసాము, ఇదంతా ఒక పద్ధతి ఉంది, రేపు ఏమవుతుందో 2019కి ఇదే పరిస్థితి వస్తుంది ఏంటి, అప్పుడు చంద్రబాబు నాయుడు కావాలా, శివసేన కావాలా, వాళ్ళు కావాలా, ఇంకా వీలైతే జయలలిత కావాలా, ఇవన్నీ కావాలనే ఆలోచన ఆయనకి లేదు. వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎట్ట కల్పించుకోవాలి. 2019లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎట్టగా అది ఒక్కటే మెయిన్ పని చేస్తుంది తప్ప ఆయన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మనం చేద్దాము, మనం కమిట్ అయ్యామనే ఫీలింగ్ లేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి ఎంతవరకు సమర్థనీయం అంటారు? అది కరెక్ట్ కాదండి. టీడీపీ బయటికి రావాలనేది సొల్యూషన్ కాదండి. బయటికి రావడం వల్ల ఏం జరగదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ది. వాజ్పేయి గారి గవర్నమెంట్ తెలుగుదేశం మీద ఆధారపడి ఉన్నప్పుడే ఆయన గుజరాత్ గోద్రా విషయంలో వెనక్కి రాల. కానీ వీఆర్ అట్ ది మెర్సీ అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. డెఫినెట్గా వాట్ ఎల్స్ యూ కెన్ డూ. బయటకు చేంజ్ చేస్తాం చెప్పండి. మనం ఓకే మంత్రులను విత్డ్రా చేస్తారు, ఏమవుతుంది, వాళ్ళిద్దరు మంత్రులను విత్డ్రా చేస్తారు, వీళ్ళిద్దరు మంత్రులు బయటకు వస్తారు, ఎన్డీఏ నుంచి బయటికి రావాలి నెక్స్ట్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదండి. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు సాధించే దృష్టిలో ఎన్డీఏ మోడీ గారు ఒక రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రం పట్ల చాలా అవమానకరంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది ఉన్నప్పుడు తెలుగుదేశం కంటిన్యూ అయితే దానికి వచ్చేటువంటి రిపర్కషన్స్ కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి ఉండదంటారా? ఉంటుంది, లేదని నేను ఎందుకంటానండి. సమయం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ బీజేపీకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ టీడీపీకే ఉంటుంది, కాదని లేదు. బట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ సో క్లవర్ అండ్ మేబీ కన్సర్న్ కూడా ఉండొచ్చు. బట్ హీ వాంట్స్ షో సంథింగ్. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసాను నేను. మీరు అన్నారే అప్పుడు 94, 95 వచ్చినప్పుడు హైదరాబాదు CEO, వరల్డ్ టెక్ హైటెక్ సీఎం అది
అట్లా ఆంధ్రప్రదేశ్ని హీ వాంట్స్ టు షో దట్ చంద్రబాబు నాయుడు కెన్ క్రియేట్ ఏ వండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి అతనికి ఒక విజను టార్గెట్ ఉంది. దానికోసం ఎక్కువ తంటాలు పడుతున్నాడు. దట్ విల్ ఆటోమేటికల్లీ ఇంక్లూడ్ హిజ్ పొలిటికల్ ఫ్యూచర్ ఆల్సో, ఫార్చ్యూన్స్ కూడా. అవి సెపరేట్ చేయడానికి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలుగుతున్నాము, ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఆటోమేటిక్గా అతనికి పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఫెయిల్యూర్ అయితే పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా రాదు. సో అందువల్ల ఏంటంటే అతను ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దోస్ ఆస్పెక్ట్స్. నాకు రాజధాని కట్టాలా, పోలవరం కట్టాలా, ఈ కట్టాలా, ఇవన్నీ సాధించాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు టెంపరీగా తనకు అవమానాలు ఎదురైనా కొంచెం వ్యక్తిగత విషయాలు పట్టించుకోండి. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన దానికి ఎన్నో అసలు ఇంకోళ్ళ భారతి గారు చేసిన దానికి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పాలి. లార్జర్ ఇంట్రెస్ట్ లో ఇవన్నీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కొన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు పరుషంగా మాట్లాడటం కానీ అయితే వ్యక్తిగతమైన పెట్టుకోవటం కానీ సామాన్యంగా చేయడండి. ఇటీవల కాలంలో వస్తానంటే దానికి మారిన పరిస్థితులు కూడా కొంత కారణం మీడియా విషయంలో కానీ ఇతరత్ర కానీ కొంత ఆయన కూడా ఇదిగా ఉందని తెలియదు. అసహనం అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వచ్చింది, చీలిపోయిందండి. ఇప్పుడు మీడియా కూడా కారణం అండి. మీడియా అదే ప్రస్టిట్యూట్స్ అనిపించుకునే అంత పరిస్థితి కూడా ఒక పేరు చెప్తే కాదు కానీ అర్నాబ్ గోస్వామి ఉన్నాడు, రాజ్దీప్ సర్దేశాయ్ ఉన్నాడు, బర్ఖా దత్ ఉంది. దేర్ ఆల్ ఇండియన్ ఎమినెంట్ జర్నలిస్ట్. బట్ మీరు వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ యూ ఫామ్ అండి. అంటే ఏదో ఒక చాలా అన్రీజనబుల్గా ప్రశ్నలు అన్రీజనబుల్గా కంక్లూజన్ చేస్తున్నా అనిపిస్తుందా లేదు?